మరి హిట్ 3 సక్సెస్ మీద అయితే ఫైనల్గా ఒక స్టార్ హీరో రియాక్ట్ అవ్వడం జరిగింది. డీటెయిల్స్లోకి వెళ్దాం. అయితే హిట్ 3 అనేది నార్మల్ మూవీ అయితే కాదు గైస్. అంటే నేను సినిమా కోసం చెప్పట్లేదు. ఎందుకంటే 2-3 నెలల నుంచి తెలుగు సినిమా ఒక్కటి కూడా మంచిగా ఆడట్లేదు. టాలీవుడ్ అంతా చాలా కరువులో ఉంది. ఒక మంచి సినిమా లేక అనమాట. ఏదేదో సినిమాలు తీస్తున్నారు, ఏది పడితే అదే వదిలేస్తున్నారు. ఆడియన్స్ కూడా చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి ఏంటి అసలు ఏం బాగాలేదు అనే మూమెంట్లో ఉన్నారు. థియేటర్లో కూడా అసలు ఏంటి ఒక సినిమా కూడా లేక థియేటర్లు కూడా అల్లాడిపోయినాయి అనమాట. అలాంటి పరిస్థితుల్లో నాని గారు తీసుకొచ్చిన హిట్ 3 సో ప్రతి థియేటర్ దగ్గర కూడా హౌస్ఫుల్ బోర్డులు పెట్టిస్తుంది. మళ్ళీ థియేటర్లకి మళ్ళీ ప్రీవియస్ ఎలా అయితే జనాలు వెళ్ళేవారు అలాంటి పరిస్థితులు అయితే తీసుకురావడం జరిగింది. అందుకే హిట్ 3 సినిమా అనేది చాలా స్పెషల్ గైస్. మరి ఇలాంటి సినిమా మీద ఏ ఒక్కరు కూడా ఇప్పటిదాకా రెస్పాండ్ కాలేదు. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే రియాక్ట్ అయ్యారు. ఇక ట్వీట్ కూడా వేస్తున్నాను చూడండి. అయితే కంప్లీట్గా నాని గారిని ఉద్దేశిస్తూ డైరెక్టర్ శైలేష్ కొలను ఆయన్ని ఉద్దేశిస్తూ టీం అంతాన్ని కూడా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసినట్టుగా ట్వీట్ అయితే వేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ టైం ఏం కాదు గైస్. ఇంతకుముందు కూడా చాలా చిన్న బడ్జెట్ సినిమాలు ఉండే సినిమాలకి ఇంతకుముందు కూడా చిన్న సినిమాలకి ఎవరు సపోర్ట్ చేయకపోతే ట్వీట్లు వేసి సో దానికి కొంత ప్రమోషన్ లాగా చేసేవారు అనమాట. చిన్న సినిమాలు కూడా ఆడాలి, సో వాటికి కూడా కొంచెం అవకాశాలు రావాలి అనే ఉద్దేశం మీద. అలాంటిది మరి హిట్ 3 అనే ఒక మంచి సినిమా వచ్చింది. హిట్ అనే సిరీస్లో దీనికి ఎంత స్పెషాలిటీ ఉంది కదా, మరి రియాక్ట్ అవ్వాలి కదా అని చెప్పి మన చరణ్ గారు అయితే బాధ్యత తీసుకొని రియాక్ట్ అవ్వడం జరిగింది. సో మరి ఇతర హీరోలు ఎవరు రియాక్ట్ అవ్వలేదంటే ఇప్పటిదాకా అవ్వలేదు గైస్. అయ్యుంటే నేను చేసి ఉండేవాడిని. చరణ్ గారే ఫస్ట్ టైం అయ్యారనమాట. సో ఇది చాలా మంచి మూమెంట్ గైస్. ఈ రకంగా ఒక హీరోని ఇంకో హీరో అలాగా ఎంకరేజ్ చేసుకుంటా కొలాబరేట్ చేసుకుంటా ఉంటే ఖచ్చితంగా ఫ్యాన్ వార్స్ కానీ ఇవేమీ ఉండవు అని కూడా చాలామంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ సినిమా తాలూకు కలెక్షన్కి సంబంధించి సో చాలా వరకు నేను పోస్ట్ చేశాను. అగైన్ చరణ్ గారి యొక్క ఆ హృదయం సో ఒక మ్యాన్ ఆఫ్ హార్ట్ అనుకోవచ్చు. అలాంటి మంచి హృదయం ఉన్న మనిషిని కూడా చాలామంది ట్రోల్ చేస్తూ ఉంటారు, చాలామంది నెగిటివ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరి కోసమే ఈ మాట చెప్పాలని వీడియో చేస్తున్నాను గైస్. సో థ్యాంక్ యూ.